పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగు వాళ్ళ సత్తా ఏంటో చాటి చెప్పాలని మరి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి గొప్ప నాయకుడు, మహానుభావుడు ఏ విధంగా అయితే తన పిల్లనిచ్చి అల్లుడుగా చేసుకున్నాడో చంద్రబాబు నాయుడిని, అసలు పిల్లనిచ్చిన తండ్రి మావైన తండ్రిలాగా తనకు అన్ని రకాలుగా అండగా ఉంటే అలాంటి వ్యక్తిని పదవి కోసం ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి వెన్నుపోటుదారుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసే నైతిక హక్కు ఉందా అని నేను అడుగుతున్నాను. ఎన్టీఆర్ గారికి మైక్ కూడా ఇవ్వకుండా నిండు శాసనసభలో కళ్ళ నీళ్ల పర్యంతరంగా ఆయన ఏడుస్తూ బయటకు వెళ్లిన దాఖలాలు మనం అందరం కూడా చూసాం. తన సొంత రెక్కల కష్టం మీద తెలుగుదేశం పార్టీని స్థాపించి ఏ విధంగా అధికారంలోకి తీసుకొచ్చారో మనం అందరం చూసాం. అలాంటి వ్యక్తి తన చరిష్మాతో గెలిపించుకున్న ఎమ్మెల్యేలకి వైస్రాయ్ హోటల్లో సూట్ కేసులు ఇచ్చి ఆ ఎమ్మెల్యేల చేతనే ఎన్టీఆర్ గారి మీద చెప్పులు వేసి పాలలు అర్పించే అర్హత ఉందా, ఆయనకి పూలదండలు వేసే అర్హత ఉందా నేను అడుగుతున్నాను. ఈరోజు చూస్తే ఎన్టీఆర్ పేరు వాడుకుంటారు. అధికారంలోకి రావటం కోసం ఎన్టీఆర్ పేరు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని వాడుకొని అధికారంలోకి రాగానే వాళ్ళని పక్కన పడేయటం చంద్రబాబు నాయుడు గారి నారా సిద్ధాంతం. మరి మీరే చూశారు, ఆ రోజు అధికారంలో రావటం కోసం పురంధేశ్వరి గారిని గాని, బాలకృష్ణ గారిని గాని, హరికృష్ణ గారు గాని ఏ విధంగా వాడుకున్నాడో, ఆ తర్వాత రాజకీయంగా వాళ్ళని ఎలా పక్కన పెట్టేశాడో కూడా అందరూ కళ్ళారా చూసిన విషయం. అంతెందుకు, తన ప్రియతమ పుత్రుడైన హరికృష్ణ గారిని కక్ష సాధింపుగా మరి సమైకాంధ్ర కోసం రాజీనామా చేస్తే కేవలం హరికృష్ణది మాత్రం ఆమోదించి మరి రాజకీయాల్లో నుంచి అతన్ని తరిమేసిన మరి కట్ల పాము చంద్రబాబు నాయుడు గారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నారే, ఆ పార్టీ పెట్టిన ఎన్టీఆర్ గారి సిద్ధాంతాలేంటి? నైతిక విలువలు ఉండాలి రాజకీయాల్లో. ఎవరైనా కూడా తమ పార్టీలోకి రావాలి అనుకుంటే రాజీనామా చేసి రావాలి అని 1982 మొదటి మహానాడులోనే ప్రకటించిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. కానీ ఆ పార్టీలో ఉంటూ ఈ రోజు సిగ్గు లేకుండా పశువులు కొన్నట్టుగా ఎమ్మెల్యేలను కొంటూ మరి ఆయన సిద్ధాంతాలకి ఎలా తిలోదకాలు ఇచ్చారో మనం చూసాం. అలాంటి వాడికి తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేసే అర్హత ఉందని నేను అడుగుతున్నాను. అలాగే మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి సిద్ధాంతాలు అన్నిటి కూడా తూట్లు పొడిచారు. ఎన్టీఆర్ గారు సమైకాంధ్ర కోసం పోరాడితే ఈయన తన పదవీకాంక్ష కోసం ఏ కాంగ్రెస్ కి ధీటుగా తెలుగుదేశం పార్టీని పెట్టాడో ఎన్టీఆర్ గారు, అదే కాంగ్రెస్ తో జత కలిపి ఈ రోజు రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి తెలుగువాడి జీవితాన్ని సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు. If the treasury benches are ready to speak on a demand, they might feel that sir the books have just come in, how are you prepared, geniuses. अरे ठीक है सर, सुन तो लीजिए सर, सबर तो रखिए सर. अगर कोई मेंबर तैयार है उसमें आपको क्या एतराज है?